దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మనువాద సిద్ధాంతం కలిగినటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆంక్షలని ఆదేశాలను విధిస్తున్నటువంటి సందర్భం, ప్రశ్నించినటువంటి వాళ్ళ నోటికి తాళాలు వేస్తున్నటువంటి సందర్భం, మాట్లాడే అవకాశాన్ని కల్పించలేనటువంటి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఓ నియంత ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో రాజ్యమేలుతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ రచనలని, అంబేద్కర్ ఆలోచనలని, అంబేద్కర్ ఆశయాలని మనం చదవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంబేద్కర్ అణగారిన వర్గాల నుండి ఇవాళ ప్రపంచ స్థాయిలోనే శిఖరాగ్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ తన జాతి కోసం, ఈ దేశ ప్రజల కోసం చదువు ప్రాముఖ్యతను ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేసినటువంటి వ్యక్తి. ప్రధానంగా ఈ దేశంలో చదువుకునేటటువంటి అవకాశమే లేనటువంటి సందర్భంలో చదువు అవసరం. ఆనాడు ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం చదువులకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దళితులకి చదువు అవసరమని అంటే దళితులు మట్టిలో తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి చైతన్యం అవసరం. దళితులు చదువులకు దూరంగా ఉంటున్నారు, వాళ్ళకి చదువులు అవసరం అని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హాస్టల్ సౌకర్యాలను కల్పించినటువంటి ఆ అభిప్రాయాలని, వసతి గృహాలు అవసరం చదువులకి, దళితవాడల్లో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేనటువంటి స్థితిలో నా జాతి ప్రజలు చదువుకోవాలంటే సౌకర్యవంతమైనటువంటి జీవితాలు, సౌకర్యవంతమైనటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి హాస్టల్ సౌకర్యాలని కల్పించాలి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ దేశంలో ప్రధానంగా మనువాదమే ప్రతి అడ్డంకికి కారణం. మనువాదం చదువులకి దూరం చేస్తా ఉన్నది, అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తా ఉన్నది అని చెప్పి 1925 డిసెంబర్ 25వ తేదీన మనువాదాన్ని తగలబెట్టినటువంటి, ధైర్యంగా మనువాదాన్ని తగలబెట్టినటువంటి చరిత్ర అంబేద్కర్ది. అంబేద్కర్ జీవించినంత కాలంలో ఈ దేశ ప్రజల కోసమే ఆలోచన చేసినటువంటి వ్యక్తి. కేవలం దళితుల కోసమే కాదు, కేవలం ఆదివాసీల కోసమే కాదు, సంపన్న వర్గాలు ఈ దేశంలో ఉన్నాయి, వాళ్ళ కోసం భారత రాజ్యాంగం అవసరం అని చెప్పేసి ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఇవాళ చాలా మంది శత్రువుని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శత్రువు మన మీదకి తీవ్రమైనటువంటి దాడులు చేయడం కోసం ముందుకు వస్తా ఉన్నాడు. ఇవాళ కొమరారంలో కూడా మనువాదులు చొరబడినటువంటి స్థితి ఇవాళ కనబడతా ఉన్నది. ఇవాళ నేను మాట్లాడేటటువంటిది హిందువులకు వ్యతిరేకమైనటువంటిది కాదు. హిందుత్వ భావజాలాన్ని, ఆధిపత్యాన్ని బలవంతంగా భారత ప్రజల మీద రుద్దడం అనేది, దీనిని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని వ్యతిరేకించకపోతే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది, మనిషి ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. మన ఆలోచనని కూడా ముందుకు రాకోకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అట్లా మనం మన శత్రువుని గుర్తించాలి. మనం నిత్యం మన గ్రామాలలో, మన వాడలో, మన ఇంటి పక్కన, మన ఇంటి ముందు ఎవరు ఉన్నా ఓ భౌతికవాద సిద్ధాంతాన్ని, భౌతికంగా నిజమైనటువంటి సిద్ధాంతాన్ని మనం మాట్లాడకపోతే అబద్ధాలు మన మధ్య తీసుకొస్తారు, అబద్ధాలనే మన మధ్యలో ప్రచారం చేపిస్తారు. ఇది ఈ దేశానికి ప్రమాదకరం. నిజాలు చెప్పినటువంటి రచయితలను చంపేస్తా ఉన్నారు, నిజాలు మాట్లాడినటువంటి కళాకారులని చంపేస్తా ఉన్నారు, నిజాలు ప్రశ్నించినటువంటి వాళ్ళని జైళ్లలో పెడతా ఉన్నారు. ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటిది ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకొని అంబేద్కర్ ప్రజాస్వామిక ఆలోచనల్ని మనం ముందుకు తీసుకుపోవాలి.